చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో మెస్ ఇన్ఛార్జి వేధింపులపై విచారణ ప్రారంభమైంది. మెస్ ఇన్ఛార్జి వినోద్ వల్ల హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని, తమ భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పలు ఆధారాలను షీ టీమ్స్కు అందించారు. దీంతో వీసీ ఆదేశాల మేరకు షీ టీమ్స్ దర్యాప్తు మొదలుపెట్టింది. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో జరిగినటువంటి పరిణామాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. బషీర్బాగ్లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలోని ఏదైతే ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్నంటే ఆ విద్యార్థులు ఏదైతే హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ అయితే ఉన్నారో ఈ నేపథ్యంలో ఆ హాస్టల్లోని ముఖ్యంగా మెస్ ఇన్ఛార్జ్ అయిన వినోద్ తమను ఏదైతే వేధిస్తున్నాడు అంటూ కూడా ఆ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ హాస్టల్ అంటే ఉస్మానియా గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటుందో గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జ్గా అయితే వినోద్ అయితే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈ వినోద్ తమని చాలా వేధిస్తున్నాడు అంటూ కూడా, అలాగే వినోద్ వేధించేదానికి తమ ఏదైతే స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉన్నామంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అందరూ కూడా ధైర్యం చేసి ఆన్లైన్ ద్వారా షీ టీమ్స్కి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా తనను ఏదైతే వినోద్ ఏ విధంగా వేధిస్తున్నారనే దానిపై ఒక ఆడియో క్లిప్ ద్వారా అలాగే కొన్ని ఆధారాల ద్వారా వినోద్పై కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ వినోద్ వేధింపులు తాళలేక వీళ్ళు ఏదైతే హాస్టల్ ఇన్ఛార్జ్తో అంటే వార్డెన్తో పాటు ఇటు కాలేజ్ ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ అయితే చేశారు. అయితే ఇటు అధికారులు ఏ విధంగా పట్టించుకోకపోవడంతో కూడా ముఖ్యంగా తమ చదువు కూడా పాడైపోతుందంటూ కూడా విద్యార్థినులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వీసీ దీనిపై స్పందించారు. ముఖ్యంగా ఈ మెస్ ఇన్ఛార్జ్ వినోద్పై చర్యలకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు షీ టీమ్స్ కూడా ఈ విద్యార్థులు కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం షీ టీమ్స్ కూడా ఏదైతే వినోద్పై చర్యలకైతే సిద్ధమవుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో అంటే ఈ చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కోటిలో ఉంటుంది. ఈ కోటిలో ఏదైతే పీజీ అయితే ఈ విద్యార్థులు అందరూ కూడా చదువుతున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటారు. ఆ గర్ల్స్ హాస్టల్లోనే మెస్ ఇన్ఛార్జ్ కింద వినోద్ అయితే ఉన్నారు. అయితే గతంలో కూడా అనేక మంది విద్యార్థులు అయితే వినోద్ అయితే వేధించాడంటూ కూడా గతంలో అనేక మంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గతంలో ఏదైతే తను వేధించినప్పటికీ కూడా వాళ్ళైతే బయటికి రాలేదు. ముఖ్యంగా తమ చదువు అలాగే తమ పేరు బయటకు వస్తే తమ భవిష్యత్తు పాడైపోతుందంటూ కూడా విద్యార్థినులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వినోద్ వేధింపులు ఇప్పటికీ మరింత పెరిగిన నేపథ్యంలోని దానికి సంబంధించి విద్యార్థినులు అందరూ కూడా ధైర్యం అయితే చేశారు. ముఖ్యంగా ఇటు ప్రిన్సిపల్కి అలాగే అధికారులకి చెప్పినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం అలాగే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కూడా విద్యార్థినులు అందరూ ధైర్యం చేసి సీక్రెట్గా ఆన్లైన్ ద్వారా షీ టీమ్స్కి అయితే ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. అలాగే అదే షీ టీమ్స్కి ఆడియో రూపంలో కూడా ఒక మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. అయితే మరొక పక్క వినోద్కు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా షీ టీమ్కి అయితే సమర్పించారు. ఈ నేపథ్యంలోనే షీ టీమ్ ప్రస్తుతం దీనిపై అయితే కేసు అయితే నమోదు చేసింది. అయితే గతంలో ప్రిన్సిపల్కి అలాగే ఇటు ఇన్ఛార్జ్ అంటే వార్డెన్కి కూడా చెప్పినా సరే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కాలేజ్ వీసీ కూడా దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం ఆయన సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. అయితే దీనిపై విచారణ కూడా ప్రస్తుతం వీసీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే షీ టీమ్స్ కూడా ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి వినోద్కు సంబంధించి ఏ విధంగా ఈ అంటే విద్యార్థినులు ఏ విధంగా టార్చర్ చేశాడనే దానిపై ప్రస్తుతం వాళ్ళైతే ఎంక్వైరీ కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.